మేడం నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చినందుకు. ఎందుకంటే భగవద్గీత కంటే ఇది చాలా ఇంపార్టెంట్ అవునండి. యాక్చువల్గా ఇవాల్టి అవునండి. సమాజానికి. సో అసలు ఒక మధ్యతరగతి వాడు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తాడు మేడం? ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం? సో, అంటే ఇక్కడ మనము ముగ్గురు ఆలోచనలు చూద్దాం. ఓకే. ఓకే. ఒక రైట్. చిన్న ఎగ్జాంపుల్‌తోనే ప్లీజ్. మనము స్టార్ట్ యాహ్! చేసేద్దాము. సో, ఒక పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, తర్వాత మనకి డబ్బున్న సంపన్నులు, వాళ్ళు. యెస్. సంపన్నులు. యెస్. సో, ఈ పేదవాళ్ళకి ఒక 50,000 ఇచ్చామనుకోండి. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ ఖర్చులకే సరిపోతది. వాళ్ళ ఓకే. కష్టాలకే సరిపోతది. అవును. ఏదో ఒక కష్టాలకే సరిపోతది. అదే 50,000 ఒక మధ్య తరగతికి ఇచ్చామనుకోండి, వాళ్ళు 30,000 వాళ్ళ నీడ్స్‌కి వాడుకొని, ఇంకొక 20,000 ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతారు. ఓకే. రైట్. ఆ! మధ్య తరగతి వాళ్ళు. అవును. ఒక ఫోన్ కరెక్ట్. కొనుక్కుందాము, ఓ షాపింగ్‌కెళ్దాము, హ్మ్. ఒక రెస్టారెంట్‌కెళ్దాము. వీళ్ళు ఆలోచన వాళ్ళకి ఎంత డబ్బొచ్చినా ఒక 50%, 60% వాళ్ళ నీడ్స్‌కి పోగా అవును. మిగతాదంతా కూడా ఏ కార్ కొనుక్కుందాం, ఏ ఫోన్ కొనుక్కుందాము, ఎలా ఎంజాయ్ చేద్దాము, ఏ రెస్టారెంట్‌కెళ్దాము, ఏ అవును. వెకేషన్‌కి వెళ్దాం. అదే 50,000 100% కరెక్ట్ అండి. ఆ! అదే 50,000 మీరొక సంపన్నులకిచ్చి చూడండి. వాళ్ళెలా ఖర్చు పెడతారు తెలుసా? 50% ఇన్వెస్ట్‌మెంటే పెట్టేస్తారు. ఓకే. 25,000, 30,000 వాళ్ళకి పక్కకు పెట్టుకొని వాళ్ళ నీడ్స్‌కి మిగతా ఏదైతే 30,000 ఖర్చు పెట్టుకొని మిగతా 20,000 ఉందో ఆ 20,000 తీసుకొనెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు వావ్! సీక్రెట్ అర్థమైంది. అర్థమైపోయిందా? అబ్బబ్బా! ఇంత సింపుల్ సీక్రెట్. చాలా సింపుల్ అండి. ఓకే. ఇప్పుడు మన మధ్య తరగతి వాళ్ళకి, వీళ్ళకి చూసారా ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? అవునవును. వీళ్ళకి ఒక 20,000 మిగిలితే ఏం చేశారండి? అర్జెంట్‌గా రెస్టారెంట్‌లకెళ్లారు. రెస్టారెంట్‌లు, సినిమాలు, సినిమాలు, షికార్లు. వెకేషన్‌లు, అవును. ఫోన్‌లు, కార్లు. వీళ్ళు 10 సంవత్సరాలైన అదే కారు. నార్మల్‌గుంటారు. బ్రాండెడ్ క్లోత్స్ ఏమి వేసుకోరు. అవును. అదే ఇంట్లో అదే 2 బెడ్‌రూమ్ ఇంట్లోనే ఉంటారు. అవును. వచ్చిన ప్రతి డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్‌కేనే కన్వర్ట్ చేస్తారు. అవును. అంటే వీళ్ళు ఆస్తులను పెంచుకుంటున్నారు. వీళ్ళు అప్పుల్ని పెంచుకుంటున్నారు. ఇంతేనండి. దట్స్ అబ్బా! సింపుల్ సీక్రెట్. టోటల్ భగవద్గీత రహస్యం ఇదే. కరెక్ట్. సో, ఇప్పుడు వావ్! మీకు తప్పెక్కడ జరుగుతుందో ఈ పాటికే అర్థమైపోతుంది. సో, వీళ్ళెలా రిచ్ అయిపోతున్నారు, వీళ్ళిలా డబ్బులెలా సంపాదిచ్చేస్తున్నారు అంటే, వీళ్ళ సీక్రెట్ అదేనండి. హ్మ్. 30,000 మాత్రమే వాళ్ళు ఖర్చులకు పెట్టుకొని, ఆ 20,000 ఏదైతే ఉందో అంటే 20, 30% అండి. వాళ్ళకొచ్చిన ప్రతి రూపాయిలో 30 పైసలు తీసుకొనెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తారు. అబ్బబ్బబ్బా! సూపర్. సో, దీనివల్ల వాళ్ళేం జేస్తున్నారు, ఆళ్ళ ఆస్తుల్ని డబుల్ చేసుకుంటూ, మళ్ళీ దాని మీద నుంచి ఇన్‌కమ్ ఒచ్చిందనుకోండి, మళ్ళీ రైట్. ఆ ఇన్‌కమ్‌ని దాన్ని మళ్ళీ ఇంకో మళ్ళీ దగ్గర ఇన్వెస్ట్ ఓహ్! చేస్తారు. ఓకే. మళ్ళీ దాని మీద ఇన్‌కమ్ ఒస్తుంది, మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు షేర్స్‌లో పెడతారు, అవును. డివిడెండ్స్ ఒస్తాయి. అవును. రియల్ ఎస్టేట్‌లో పెడతారు, రెంట్‌లొస్తాయి. ఇలా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదాన్ని మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసుకుంటూ వాళ్ళు డబల్ అయిపోతున్నారు. సో, ఇలా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళు ఒక్క శాతం ఉన్నారండి. వాహ్! వాహ్! సూపర్ అండి. ఓహ్! అయితే సమాజంలో ఇప్పుడు నేను గమనించిందేంటంటే మేడం, హ్మ్. నేను హ్మ్. సగటు మనిషికి ప్రతినిధి నేనే ఇంకా. ఓకే. రైట్? ఓకే. యెస్. సో, మాలాంటి వాళ్ళం మేమందరం ఏం చేస్తామంటే, డబ్బు కోసం నిర్విరామంగా కష్టపడుతుంటాం. హ్మ్. నెలంతా దానికోసమే హ్మ్. డబ్బు, డబ్బు 31 తారీఖు హ్మ్. ఎప్పుడొస్తదా అని ఎదురు హ్మ్. చూస్తూ హ్మ్. కష్టపడుతుంటాం. హ్మ్. కానీ డబ్బే డబ్బు సంపాదించే ఏదన్నా ఫార్ములా చెప్పొచ్చుగా? యెస్. సో, ఇక్కడ అందరికీ ఉపయోగపడేదేంటంటే, యెస్ మ్యామ్. సంపాదనతో మీరు ఎప్పుడూ ధనవంతులు కాలేరు. ఓహ్! మీకు ఎంత సాలరీ అంటే మీరేం జేస్తున్నారు? ఈ సంవత్సరం 6,00,000 సంపాదిస్తున్నారు. 10,00,000 సంపాదిస్తున్నారు. 20,00,000 సంపాదిస్తున్నారు. అంటే మీ సంపాదన పెరుగుతూ ఉంటే మీరు ధనవంతులవుతారని మీరనుకుంటున్నారు చూడండి. అవునవును. అదే పెద్ద తప్పు. కరెక్ట్ అండి. అవును. సంపాదన మీరు పెరిగినంత మాత్రాన మీరు ధనవంతులు యాహ్! అవ్వరు. నేను చాలా మందిని చూసానండి. ఇప్పుడు ఈ 50,000 ఉన్నప్పుడు రూ. 1000 గూడా ఆయన ఇన్వెస్ట్ చేయలేడు. 10,000 ఇన్వెస్ట్ చేయలేడు. సరే మేడం నేను రూ. 1,00,000 అవ్వగానే ఇన్వెస్ట్ చేస్తానని అస్సలిగ చెప్తాడు. చూడండి అంటుంటారు. చూడండి అవును. మేడం నేను ఆ! రూ. 1,00,000 అవ్వగానే మీకసలు 20,000 ఇలా అంటే ఎస్ఐపి ఆ అవును. రూ. 1,00,000 వచ్చినప్పుడు కూడా చెయ్యడాయన. చేయడు. అవును. మళ్ళీ 2,00,000 అవుతది సాలరీ. అప్పుడు కూడా చేయడు. చేయడు. అంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది? సంపాదనలో లోదు. సంపాదనలో లేదు. మనం వాళ్ళ యాటిట్యూడ్. కరెక్ట్. మనం యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. సేవింగ్స్ ఓకే. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్. కరెక్ట్. ఆ యాటిట్యూడ్ లేదనుకోండి, మీరు ఎంత సంపాదించినా ఇంకెప్పుడవుతారండి? సంపన్నులు అవ్వలేరు గదా! హ్మ్. అంటే సంపద వేరు, సంపాదన వేరు. కరెక్ట్. ఓహ్! సూపర్. ఆ! సంపద వేరు, సంపాదన వేరు. అంటే మనమంతా కూడా ఎన్ని లక్షలు సంపాదించాలి, ఎన్ని లక్షలు సంపాదించాలి, ఎన్ని లక్షలు సంపాదించాలి. సో, ఇదే మనకి గొడవ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు
మనకి ఇదే ఈ సరిపోతుంది బ్యాచ్ కానీ లో నేను ఉంటానండి. అవును. నేను లాస్ట్ ఇయర్ 10 లక్షలు సంపాదించాను, ఇప్పుడు ఒక 20 లక్షలు సంపాదించాను. బట్ అక్కడ చూస్తే సంపద ఏం ఏమీ పెరగల, ఉండదు. ఎస్. సంపద ఏమీ పెరగడం లేదు. సో దీని మీద ఫోకస్ ఎక్కువగా, అంటే మన టైము అంటే 95% 100% టైము మీరు ఎట్లా సంపాదించాలనే పెడుతున్నారు. సంపద సృష్టించడం మీద ఎంత టైం పెడుతున్నారు, మనం ఎంత టైం ఇస్తున్నాం దానికి. కరెక్ట్. ఆ డబ్బు ఏదైతే వచ్చిందో దాన్ని నిలబెట్టుకొని దాన్ని డబల్ చేసుకోవడానికి మీరు ఎంత సమయం పెడుతున్నారు రోజులో, రోజుకి కానీ మంత్ కానీ ఇయర్కి కానీ ఒక్కసారైనా కూర్చుంటున్నారా, కూర్చొని దాని గురించి ఆలోచిస్తున్నారా, మనం ఏం చేస్తున్నాం అనేది. ఏదో అంటారు చూడ రేస్, అవును. ఆ రేస్లో పడిపోయి వెళ్ళిపోయి ఓ లక్షల 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 సంపాదనే కనిపిస్తుంది కానీ అక్కడ చూసుకునేటప్పటికి ఓకే 10 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నానే, నేను ఏం సంపాదించాను అని ఒక పెన్ను పేపర్ పట్టుకొని మీరు అందరు రాయండి. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో అవును. అందరూ ఒకసారి రాసుకున్నారనుకో, ఓకే 10 సంవత్సరాల నుంచి నేను సంపాదించింది ఏమిటి అంటే మీకు అన్ని అప్పులే కనిపిస్తాయి. అది ఏమిటో తెలుసా, కారు కొన్నాను, దానికి ఈఎంఐ ఆ అవన్నీ expenses, డిప్రిషియబుల్, అన్ని expenses ఏ. అన్ని డిప్రిషియబుల్ Expenses, అసెట్స్. టూర్కి వెళ్ళాను, వెకేషన్కి వెళ్ళాము, లేదో ఫంక్షన్ చేసుకున్నాము, ఇవే ఉంటాయి. మొబైల్ కొనుక్కున్నాను, ల్యాప్టాప్ కొనుక్కున్నాను. సో ఇదే మనకి సరిపోతుందండి. బట్ ఇవన్నీ కూడా సంపాదన కాదు కదా. సో దీని మీద మనం కొంచెం ఒక టైం అనేది స్పెండ్ చేసుకొని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అని తెలియాలి అంటే మీరు అసలు ముందు ఆగాలి. కరెక్ట్. ఒక దగ్గర ఆగి మనం ఒక స్ట్రాటజీ వేసుకొని అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఎంతమంది కూర్చొని మనకు వస్తున్న ఇన్కమ్ ఎంత వచ్చింది, Yes. మనం ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు అంతా ఒకసారి రాస్తే మనం అసలు డెఫిసిట్లో ఉన్నామా సర్ప్లస్లో ఉన్నామా అనే విషయం మీకు అర్థమవుతుంది. చాలా మంది అసలు డెఫిసిట్లో ఉన్నారో తెలియదు, అసలు సర్ప్లస్లో ఉన్నారో తెలియదు, వస్తే సేవింగ్స్ ఎంత ఎంత మిగిలాయో వాళ్ళకి తెలియదు. ఒక్కొక్క నెల ఒక్కొక్క రకంగా వాళ్ళు అసలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. సో దీనికి ఒక్కటే మార్గం ఏంటంటే టైం. మీరు Right. ఈ సంపాదించిన దాన్ని టైం పక్కన పెట్టి మనం ఎలా సంపదను సృష్టించాలి అనే దాని గురించి ఒకసారి ఆలోచన అంటూ మీకు ఈ ప్రోగ్రాం ద్వారా అయినా వస్తే Yes, ఒక్కసారి కూర్చొని ఆలోచించండి మనం ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ మనము మనం అంటే దెర్ ఈజ్ ఓన్లీ 2 ways అండి. బడ్జెట్ అవును. నాకు Main. అర్థమైంది ఏంటంటే మేడం, మాకు సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి తేడా తెలియదు అవును యాక్చువల్గా. అవును అదేంటో ఒకసారి క్లియర్ గా చెప్తారా? ఎస్ సేవింగ్స్లో రిస్క్ ఉండదు, ఓకే. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. ఓకే. సేవింగ్స్లో వెల్త్ క్రియేషన్ జరగదు, సంపదన జరగదు. ఎస్. ఎందుకు అంటే అది ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయలేదు. ఇప్పుడు సేవింగ్స్ అంటే ఏంటి, రిస్క్ లేనివి. అంటే మీరు బ్యాంకుల్లో పెట్టింది, లేకపోతే గోల్డ్ కొనుక్కున్నది, అవును. అవన్నీ ఏంటంటే మీకు 8%, 7%, 6% వచ్చేవి. అంటే పిఎఫ్లో పెట్టుకునేవి, అవును. ఎన్పిఎస్లో పెట్టుకునేవి. ఇప్పుడు అందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటారండి, నిజంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ వాడకూడదు. వాటికి అంటే ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొని నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనుకుంటారు. అవును. ఇన్సూరెన్స్లు ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు వేసే చిట్టీలు, ఎవరో చిట్టీలు వేస్తూ ఉన్నారు చూడండి, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు అయ్యో, తీసుకునే మా సగం జీతంలో చిట్టీలే చిట్టీస్కే ఉంటాయండి. వెళ్ళిపోతూ ఉంటాయండి. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. ఓ, అన్నిటికన్నా బిగ్గెస్ట్ మిస్టేక్ మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని చేసినవి ఏంటంటే, ఒకటి గోల్డ్ స్కీములు, కరెక్ట్. ఇంకొకటేమో ఈ ఇన్సూరెన్స్ పాలసీలు డబ్బులు కట్టేసి మన పాప మీద ఒక స్కీమ్ తీసుకున్నాను, మన పాప మీద ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను, ఇక అయిపోయింది మన పాప, అసలు మన లైఫే ఆమెని సెట్ చేసేసాం అవును. అన్నంతగా వీళ్ళు ఫీల్ అయిపోతారు. అవును. నిజమే. అదేమవుతుందండి, ఇది ఈ రోజుల్లో 20 లక్షలు ఇస్తామనగానే మీకు ఈ రోజుల్లో 20 లక్షలు గొప్ప, మరి పాప 15 సంవత్సరాలు పెద్దదైన తర్వాత ఆ 20 లక్షలు 20,000 కూడా పనికిరావు. కరెక్ట్. అసలు ఆ వాల్యూ ఆఫ్ టైం వాల్యూ అనే కాన్సెప్ట్ తెలియట్లేదండి. టైం వాల్యూ కాన్సెప్ట్ తెలియకుండా చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తూ ఉన్నారు. ఈ రోజు ₹1,00,00,000 గొప్ప అండి, ఒక 20 సంవత్సరాల తర్వాత అది 5 లక్షలతో సమానం. కరెక్ట్. కరెక్ట్ అండి.